రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, భూగర్భ జల శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఎండలు విపరీతంగా దంచేస్తున్నాయి. భూగర్భ జలాలు త్వరగా అడుగంటి పోతున్నాయి. అరే పలానా ఆయన మిషన్ పట్టుకొని తిరుగుతుందంట, పలానా దగ్గర 3D లొకేటర్ ఉందంట, PQWT ఉందంట, ఇంకేదో ఉందంట, ఒక ఆయన నిమ్మకాయలు పెట్టి చూస్తారంట, అవి చూస్తారంట, ఇవి చూస్తారంట అని రకరకాల ప్రయత్నాలు. రైతులు భూమిలో వాళ్ళకున్న ఎన్ని ఎకరాల స్థలంలో అయినా వాటిని దాంట్లో ఆ భూమి లోపల ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే మనసులలో కనిపించని భూమి లోపల ఎంత బండ లోపల ఎన్ని పగులు ఉన్నాయి, ఎక్కడ మొర ఉంది అని చెప్పడం అనేది కష్టం. ఇది సామాన్య ప్రజలకైతే చాలా కష్టం. ఓన్లీ జియాలజీ చదివి భూగర్భ జల అన్వేషణ మీద ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళకి చాలా సులభం. అయితే మన దేశంలో మరి అదేమో తెలియదు, కానీ ఆయన జియాలజిస్ట్ చూస్తే సక్సెస్ అవుతాయా, 100% గ్యారంటీ ఇస్తారా అని వాళ్ళని సైన్స్ని కొట్టిపడేస్తారు. కానీ అరే వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం. ఇన్నాళ్ళు అశాస్త్రీయ పద్ధతులను నమ్మి ఫెయిల్ అవుతూ వెళ్ళాము, అలాగే వెళ్తున్నాము. ఇప్పుడు మాకు కూడా వ్యవసాయం భూమి ఉంది. మేము కూడా, మా పేరెంట్స్ కూడా బోర్లు వేశారు. మా పెదనాన్న వాళ్ళు, మా రిలేషన్ వాళ్ళు ఊళ్ళో వేస్తూనే ఉంటారు. మమ్మల్ని కూడా హేట్ చేస్తూనే ఉంటారు. పెద్ద నువ్వు దేవునివా, మా కళ్ళ ముందు పుట్టి చదివిన నువ్వు మా దాంట్లో కూడా నీళ్ళు చూపిస్తావా, అంతా ఉందా అని కానీ హేళన చేస్తుంటారు. రకరకాల పద్ధతులలో తిట్టుకుంటూ ఉంటారు. అది కామన్, మన దేశంలో అది ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే మాటలు వచ్చేది మనుషులకే కాబట్టి. ఆ విధంగా ఇప్పుడు నేను నా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎక్కడో ఒక చోట రైతుల భూముల్లో సక్సెస్ ఈల్డ్ వస్తుందని చెప్పిన తర్వాత కూడా రాకపోయిన సందర్భాలు ఉండొచ్చు, డ్రై గ్యాప్స్ వచ్చి ఫెయిల్ అయిన సందర్భాలు ఉండొచ్చు. అలాగని చెప్పి నేను చూసిన ప్రతి దగ్గర ఫెయిల్ అవుతుందని కాదు, చూసిన దగ్గర 100% సక్సెస్ అవుతాయని మాత్రం నేను ఎక్కడ చెప్పను కూడా. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ నివేదికల ప్రకారం, భూగర్భ జల శాఖ తెలంగాణ ప్రభుత్వం ప్రకారం గ్రనైట్ రాయిలో నీళ్లు ఉండవు. అది సక్సెస్ రేట్ పర్సెంటేజ్ వచ్చేసి 65 to 70% కూడా చాలా ఎక్కువ. అయితే మనకిప్పుడు మేము వాడుతున్న పద్ధతులు ఏంటంటే, మీ భూమి ఎంత ఉంది దాన్ని జియో రిఫరెన్సెస్ తీసుకొని మ్యాప్స్ తయారు చేసి ఎక్కడ నీళ్ళు ఉంటాయి, ఎక్కడ ఉండవు అనే విషయాన్ని చెప్తున్నాము. మ్యాక్సిమం సక్సెస్ రేట్ చాలా బాగా వస్తుంది. 75 to 80% వరకు సక్సెస్ రేట్ వస్తుంది. కాబట్టి రైతులకి నేను చెప్పేది ఏంటంటే, సైంటిస్ట్ వచ్చినంత మాత్రాన 100% నీళ్ళు వస్తాయని కాదు, అలాగని రావని కాదు. రావని ఎందుకు అనుకుంటారు, నెగిటివ్గానే ఎందుకు ఆలోచిస్తారు, పాజిటివ్ కూడా ఆలోచించవచ్చు కదా. కాబట్టి శాస్త్రీయ పద్ధతుల వైపు నడవాలని కోరుకుంటూ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్.